కురుక్షేత్రం ముగిసింది. పాండవులు యుద్ధంలో గెలిచారు. కానీ గెలిచామనే ఆనందం వాళ్ళ కళ్ళల్లో కనిపించలేదు. ఎందుకంటే ఆ యుద్ధంలో వాళ్ళ చేతిలో మరణించింది వాళ్ళ గురువులు, సోదరులు, స్నేహితులు. ఈ పాపం నుండి ప్రాయశ్చిత్తం పొందాలనే తపన వాళ్ళని వెంటాడింది. అందుకే శివుడి దర్శనం కోసం ప్రపంచం అంతా వెతకడం ప్రారంభించారు. కానీ శివుడు వాళ్ళకి కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఒకరోజు శివుడు నంది రూపంలో మారి కేదర్ ఘాట్ లో ఉన్న పశువుల మందలో కలిసిపోయాడు. శివుడు నంది రూపంలో ఉన్నాడని భీముడికి తెలుస్తుంది. వెంటనే తన శరీరాన్ని పెద్దది చేసి కాళ్ళు చాపి నిలబడతాడు. పశువులన్నీ భయపడి కాళ్ల మధ్యలోంచి పరిగెడతాయి. ఒక్క నంది మాత్రం కదలకుండా నిలబడుతుంది. ఆ నందే శివుడు అని భీముడికి అర్థమవుతుంది. భీముడిని చూసి భూమి లోపలికి వెళ్లిపోతున్న నంది తోకను భీముడు గట్టిగా పట్టుకుని లాగుతాడు. తర్వాత నంది ముప్పురం పట్టుకుంటాడు. నంది భూమి లోపలికి వెళ్లిపోతుంది. దాని ముప్పురం మాత్రం బయట మిగిలిపోతుంది. ఆ ముప్పురమే మనం కేదార్నాథ్ ఆలయంలో చూసే శివలింగం. తర్వాత వాళ్ళ భక్తికి మెచ్చి శివుడు పాండవులకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఈ కేదార్నాథ్ ఆలయాన్ని ఎవరు దర్శించుకున్నా మోక్షం పొందుతారని పురాణాల్లో రాయబడింది. ఈ ఆలయం